నా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా! ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాం. మీ కొరకు అనుదినము ప్రార్థిస్తా ఉన్నాం. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. రోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. ప్రేమ దోషములన్నింటినీ కప్పును. ఈరోజు దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క సామెతలు గ్రంథములో మనం చూసిన వాక్య భాగంలో ప్రేమ దోషములన్నింటినీ కప్పును. మన యొక్క దోషములు కప్పేది ఏంటి అంటే ప్రేమ. అయితే ఈరోజు కుటుంబాల్లో, సమాజంలో మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ద్వేషాన్ని కలిగి ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా పగతో ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఎందుకు వారు ఆ విధంగా ఉంటున్నారు? ఎందుకు వారు ఆ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు అంటే వారిలో ప్రేమ లేకపోవటం వల్లే. అందుకే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ప్రేమ దోషములన్నింటినీ కప్పును. మనం చేసినటువంటి తప్పిదములు, మనం చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కప్పేది ఏంటి అంటే ప్రేమ. ఒక కుటుంబాన్ని మనము తీసుకున్నట్లయితే, ఒక కుటుంబాన్ని మనం చూసినట్లయితే, ఆ కుటుంబ సభ్యుల మధ్య ద్వేషము కలిగి ఉంటే, ఆ కుటుంబ సభ్యులు మధ్య సమాధానం లేకుండా ఉన్నట్లయితే కారణం ఏంటి అంటే ప్రేమ. అంటే ఒకరు చేసినటువంటి తప్పిదాన్ని మరొకరు ఎత్తి మాట్లాడటం. ఒకరు చేసినటువంటి తప్పిదమును మరొకరు ఎత్తి వారిని బ్లేమ్ చేయటం. ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే కుటుంబాలలో లేదంటే సహవాసంలో ఆ యొక్క ఒకరినొకరు ఈ విధంగా మాట్లాడుకోవటం మనం చూస్తా ఉన్నాం. దానికి కారణం ఏంటి అంటే ప్రేమ లేకపోవటం. ఎక్కడైతే ప్రేమ ఉంటదో ఆ ప్రేమ ఏం చేస్తది? దోషములు అనగా తప్పిదములు అనగా పొరపాట్లను కప్పేది ఏంటి అంటే ప్రేమ. ఒకరిని ఒకరు ఎప్పుడు అర్థం చేసుకోగలము అంటే ప్రేమ కలిగి ఉన్నప్పుడు. ఎప్పుడైతే మన యొక్క హృదయంలో ప్రేమ లేదో ఎదుటివారు ఏది చేసినా మనకి చెడుగానే కనిపిస్తది. ఎదుటివారు ఎంత మంచిగా మాట్లాడినా అందులో మనకి ఇష్టం లేనటువంటి మాటలే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కారణం ఏంటి అని మనం ఆలోచిస్తూ ఉంటే ప్రేమ లేకపోవటం. చాలా సార్లు ఈ యొక్క కుటుంబాలలో మనము చూస్తూ ఉంటాం. నేనెంత ప్రేమగా ఉంటున్నానో, నన్ను ఎంత ప్రేమగా ఉన్నా నన్నెవరు అర్థం చేసుకోవట్లేదని మాటలు సమాజంలో మనము చూస్తూ ఉంటాం. ఎందుకు వారు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు నువ్వెంత ప్రేమగా మాట్లాడినా, ఆ మాటల్లో ఏదో ఒక మాటను వాళ్ళు వక్రీకరిస్తూ ఉన్నారు అంటే, నీలో ఉన్నటువంటి ప్రేమ వారిలో లేకపోవటం వల్లే. ఒకరు చేసినటువంటి తప్పిదాన్ని ఒకరు ఎత్తి చూపించటం వల్ల. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమ దోషములన్నింటినీ కప్పును. మనం చేసినటువంటి దోషములు ఆ యొక్క మాటలు, ఆ యొక్క ఆలోచనలు, మన యొక్క నడక ఏవైతే ఆ యొక్క దోషములు, తప్పిదములుగా ఉన్నాయో వాటిల్ని కప్పేది ఏంటి అంటే ప్రేమ. ఈరోజు కుటుంబాలలో, బంధువులలో మనం చూస్తూ ఉంటే ప్రేమ అనేది కనుమరుగైపోతూ ఉంది. ఒకరి మీద ఒకరు ద్వేషముతో, ఒకరి దోషాలు ఒకరు చూపించుకుంటూ, అలా చూపించుకుంటూ దానికెక్కడ ఎండింగ్ అనేది రాదు. మరెప్పుడు దానికి ఎండింగ్ వస్తది అంటే, మనము ప్రేమ కలిగి ఉన్నప్పుడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనమందరము కూడా ఏమి కలిగి జీవించాలంటే, ప్రేమ కలిగి జీవించేవారిగా ఉండాలి. అది ఏ ప్రేమ? దేవుని ప్రేమ. దేవుడు ఆ యొక్క చూపినటువంటి ప్రేమ, ఆ యొక్క శిలువ మీద ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ పక్కనున్నటువంటి దొంగ మీద ఆయన ఏం చూపించాడు? ప్రేమ చూపించాడు. ఎందుకంటే ఆయన ప్రేమతో నిండి ఉన్నాడు. ఆయన ప్రేమామయుడు కాబట్టి. అయితే మనము కూడా ఇతరులను క్షమించాలి. ఇతరుల దోషాల్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు. ఇతరుల పొరపాట్లను మనం పరిగణలోకి తీసుకోకూడదు అంటే మనము ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము ప్రేమ కలిగి ఉన్నామో
ఆ ప్రేమ ఏం చేస్తది? సమస్త దోషములన్నిటిని కప్పేస్తది. మనమందరము కూడా మన కుటుంబాల్లో, మన సహవాసములో, సంఘములో మనం జీవిస్తా ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి ఉన్నామో మనకి శత్రువులంటేనే ఉండరు. కాబట్టి మనమందరం ఇతరులు చేసినటువంటి పొరపాట్లు మనకి కీడుగా కనిపించవు. ఇతరుల మాటలు మనల్ని నొప్పించేవిగా ఉండవు. ఎప్పుడు ప్రేమ కలిగి ఉన్నప్పుడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమ దోషములన్నింటినీ కప్పును. ఇట్టి ప్రేమ దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.